ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరమశివాయ నమః. మహారుద్రాయ నమః. ఆదిపరాశక్తయే నమః. శిరిడి సాయి దేవాయ నమః. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురవే నమః. అన్ని శాస్త్రాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని మతాలు, ఎందరో మహాసిద్ధ గురువులు చెప్పిన జ్ఞానం ఏమిటంటే మానవుడు ఆత్మ సాక్షాత్కారమును పొందడమే. మరి అటువంటి దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారమును సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 30 సంవత్సరాల క్రితం శివశక్తి సాయి అనుగ్రహము వలన ఆయన సాధించారు. మరి ఆత్మ సాక్షాత్కారము కలిగిన తర్వాత ఆయన కేవలం ఒక తత్వదర్శిగా మిగిలిపోయారా అంటే ఆయన శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు అయ్యారు. మరి ఆయన శక్తిపాతము చేసినది 10 మందికా, 100 మందికా, 1000 మందికా అంటే 1,75,000 మందికి దేశ విదేశాలలో ఆయన శక్తిపాతము చేశారు. మరి ఆ శిష్యులందరికీ ఎలాంటి అనుభవాలు కలిగాయి? దేవతా దర్శనాలు, రోగనాశనము, పాజిటివ్ ఎనర్జీ రావడము, అలా వారి జీవితాలే మారిపోయాయి. మరి ఆ రోజు మాకు కూడా వచ్చింది. నాన్న దీక్ష అయ్యాక మీకు శక్తిపాతము చేస్తానని అన్నారు. శివానుగ్రహము వలన జూన్ 27 నాడు మా ఇద్దరికి శక్తిపాతము చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని నాన్న మాకు కలిగించారు. కొంతమందికి ఇది విన్నప్పుడు ఇది విచిత్రంగా, వింతగా, నమ్మే విధంగా ఉండదు. కానీ శిష్యులకే ఆయన అంతటి అనుభవాలను, దేవతా దర్శనాలను కలిగించినప్పుడు తన బిడ్డలకు ఆత్మ సాక్షాత్కారము కలిగించడములో ఎలాంటి ఆశ్చర్యము లేదు. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు పెద్దలు. మరి ఎన్ని జన్మల పుణ్యమో శివానుగ్రహమో మా ఇద్దరికి మహర్షి వారు తండ్రిగా లభించారు. వాస్తవంగా పరబ్రహ్మము ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి చాలామంది పీఠాధిపతులు, సన్యాసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు. నిరంతరం విచారణలో మునిగిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరిలో ఎవ్వరూ కూడా ముందుకు వచ్చి నేను ఆత్మ సాక్షాత్కారము పొందాను అని చెప్పలేకపోతున్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారము పొందడము ఎంతటి కష్టతరమో మనకి అర్థమవుతుంది. అటువంటి దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారమును మహర్షి వారు, నా తండ్రి గారు మా ఇద్దరికి ఒకే రోజు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించారు. అది కూడా ఎంతో శీఘ్రంగా, సులభంగా, ఏ కష్టము లేకుండా. చిన్నప్పటి నుండి మా నాన్న మీరు ఆధ్యాత్మికంగా ఉండాలి, మీ జీవితాలను పరమాత్మకు అంకితము చేయాలి అని మమ్మల్ని ప్రాపంచిక జీవితానికి దూరంగా పెట్టి ఆధ్యాత్మిక మార్గములోనే ఆయన మమ్మల్ని పెంచారు. నా చేత ఎన్నో పూజలు, హోమాలు, ప్రతిష్టలు, పాటలు పాడించడము, వేదమంత్ర పఠనము ఇలా నిరంతరము చిన్నప్పటి నుంచి ఆయన ఆ శివుని సేవలో నన్ను ఉంచారు.
మరి ఆ శివుడే నా లోకం అన్నప్పుడు ఆయనే నా ఫ్రెండ్, ఆయనే నా గురువు, ఆయనే నా ఫ్యామిలీ అని నేను అనుకునేదాన్ని. అసలు ఈ జన్మలో నేను శివుణ్ణి చూస్తానా అని మొన్నటి వరకు కూడా నేను అనుకుంటూ ఉండేదాన్ని. నాన్న ఎప్పుడైతే శక్తిపాతము చేశారో అసలు శివుణ్ణి దర్శిస్తాను అని నేను కలలో కూడా ఊహించలేదు. అది కేవలం ఆయన శక్తిపాతము చేయడం వల్లనే జరిగింది. 20 ఏళ్ళకే నాకు ఆత్మ సాక్షాత్కారము కలిగింది అంటే అది కేవలం ఆయన యొక్క గొప్పతనం. ఆయనకి ఆ శక్తిపాత సిద్ధ యోగము ఉంది కాబట్టే ఇది సాధ్యమయ్యింది. ఈ 11 రోజులు చేసిన దీక్షలో మేమందరము ఎంతో ఆనందంగా సేవ చేసుకున్నాము. నాన్నకి దగ్గరగా ఉండడం వలన తెలియకుండానే ఆయన శక్తిని, ఆయన ఎనర్జీని, ఆయన ఆరాని మేము పొందుతూనే ఉన్నాము. మరి 11 రోజులు దీక్ష పూర్తయింది. రేపు మీకు శక్తిపాతము చేస్తాను అని నాన్న రాశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేమొచ్చి మొదట పాదపూజ చేశాము. పాదపూజ చేస్తున్నప్పుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాము కదా అని నాకు ఎలాంటి ప్రత్యేక ఫీలింగ్ రాలేదు. సరే, ఇక ధ్యానములో కూర్చోమన్నారు. ధ్యానములో కూర్చోమన్నారే కానీ మాకు ఎలాంటి సాధన చెప్పలేదు. ఇక నేను అక్క కళ్ళు మూసుకొని ధ్యానములో కూర్చున్నాము. నాన్న శక్తిపాతము చేశారు. ఎంతటి ఆశ్చర్యం అంటే నాకెప్పుడూ ఇలా కలగలేదు. కొన్ని నిమిషాలకే నాకు కలర్స్ కనిపించడం స్టార్ట్ అయింది. డార్క్ బ్లూ తేజస్సు, గోల్డ్ తేజస్సు, వైట్ తేజస్సు, అలా మెల్లగా నా మనస్సు అంతర్ముఖం అయ్యింది. నాకు చెప్పలేనంత గొప్ప ఆనందం కలిగింది. మెల్లగా ఆ బాహ్య స్పృహ కూడా నేను కోల్పోయి ఇక నేను దాన్ని వర్ణించాలి అంటే కూడా వర్ణించలేని ఒక దివ్య స్థితి అది. మరి ఇది సాధ్యమయ్యిందంటే అది కేవలం మహర్షి వారి వల్లే. కొంతసేపు అయ్యాక మహర్షి వారు వచ్చి మమ్మల్ని లేపారు. నాన్న లేపినప్పుడు అసలు నన్ను ఎందుకు లేపారు, ఇంకొంచెం సేపు ధ్యానం చేసుకునిండేదాన్ని కదా అని నాకు చాలా ఏడుపు వచ్చింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అప్పుడు నాన్న మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి మేము సమాధానము చెప్పాము. అవి విన్నాక నాన్న ఒకటే అన్నారు, మీ ఇద్దరికీ ఆత్మ సాక్షాత్కారము కలిగింది అని. నేను ఒక ఆలోచన లేకుండా ఒక 15-20 నిమిషాలు కూడా ధ్యానం చేయలేను. అలాంటిది 50 నిమిషాలు ఒక రాయిలాగా నిశ్చలంగా నేను కూర్చున్నానట. 50 నిమిషాలు జరిగిపోయింది అని నాకు కానీ అక్కకు కానీ ఎలాంటి అవగాహన లేదు. నాన్న ప్రవచనాలలో పరబ్రహ్మము, నిరాకార శివుడు, అంతర్యామి అని చెబుతూ ఉంటే నాకొక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఆత్మ సాక్షాత్కారము పొందిన తర్వాత అంతర్యామి అంటే ఏమిటో నాకు బాగా అర్థమైంది. సాకార శివుడిని మనందరము చూసాము, కానీ శక్తిపాతము ద్వారా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి నాన్న నిరాకార శివుడిని నాకు చూపించారు. మనసు లేని స్థితి పొందాలని నాన్న ప్రవచనాలలో చెప్తుంటే నేను ఆ స్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించేదాన్ని.
ఎందుకంటే మనస్సు అసలు కుదురుగానే ఉండదు, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఆ పరమానందములో ఉన్నప్పుడు మనసు లేని స్థితి ఎలా ఉంటుందో నాకు స్పష్టంగా తెలిసింది. విషయానందముకు బ్రహ్మానందముకు మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా నాకు బాగా అర్థమైంది. శక్తిపాతము పొందిన కొన్ని నిమిషాలకు నాకు కలర్స్ కనిపించాయి. ఆ కలర్స్ని నేను చూస్తున్నాను అన్న జ్ఞానము నాకు ఉంది. కానీ కొన్ని క్షణాల తర్వాత అది నేను చూస్తున్నాను అన్న బాహ్య జ్ఞానమును కూడా నేను కోల్పోయి ఏమీ తెలియని ఒక దివ్య స్థితిలోకి వెళ్ళిపోయాను. మనందరము నిద్రపోతుంటాము. నిద్రపోతున్నప్పుడు ఆ బాహ్య స్పృహ మనకి ఉండదు. నేను పొందిన అనుభూతిలో కూడా ఆ బాహ్య స్పృహ లేదు. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు ఒక మొద్దులాగా, ఒక రాయిలాగా నిద్రపోతుంటాము. కానీ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక చైతన్య పరంజ్యోతి స్వరూపముగా మనము ఉంటాము. మనం ఒక ఏనుగును చూసామనుకో, అది సాకారంగా ఉంది కాబట్టి దాన్ని మనము వర్ణించగలుగుతాము. ఏనుగు చాలా పెద్దగా ఉంది, ఏనుగుకి పెద్ద చెవులున్నాయి అని. కానీ అసలు రూపమే లేని ఆ పరమాత్మను, ఆ నిరాకార శివుడిని, ఆ పరమానందమును ఎలా వర్ణించాలి? అందరూ ఎవరికి వారు ఈ అనుభూతిని పొందాలే కానీ ఒకరి మాటల ద్వారా ఇది ఎవ్వరికీ అర్థం కాదు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, సిద్ధగురువుపై ప్రేమను పెంచుకోండి, భక్తిని పెంచుకోండి. ఇలాంటి గొప్ప సిద్ధగురువ నాకు ఈ కాలములో దొరికింది అని మీరు ఆనందపడాలి. ఇలాంటి గొప్ప సిద్ధగురు పాదాలను మీరెప్పుడూ విడిచిపెట్టకండి. మీరు కూడా కష్టపడి ఆ అర్హతను సంపాదిస్తే మహర్షి వారు మీ అందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఇంతటి దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారాన్ని నాకు ప్రసాదించినందుకు మహర్షి వారికి ఒక కూతురిగా కాకుండా ఒక భక్తురాలిగా నేను నమస్కారము చేస్తున్నాను. సిద్ధగురు రమణానంద మహర్షి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, శ్రీ సాయి శివాని యోగిని వారికి తత్వదర్శిని బిరుదు ప్రదానం. 27 సంవత్సరాల వయసులో ఆత్మసాక్షాత్కారం పొందిన తత్వదర్శిని అయి ఇతరులకు క్షణాలలో ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించే శక్తిపాత సిద్ధి యోగీశ్వరుడనై, చతుర్వేద జ్ఞాన బ్రహ్మనై, జగద్గురువునై, శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధ్యక్షుడనై, సర్వకాల సర్వవత్సలయందు ఈశ్వరాయత్త చిత్తుడనై, నిత్య పూజ దురంధరుడనై, మహాపీఠం సందర్శనార్థమై విచ్చేయు భక్తులను అనుగ్రహించువాడనై ఉన్న నాకు 1995 జూన్ 29 నేను ఆత్మసాక్షాత్కారం పొందిన పుణ్యదినం. నా కనిష్ట పుత్రిక అయిన సాయి శివాని యోగినికి 2025 జూన్ 27 ఆత్మదర్శనం పొందిన పుణ్యదినం, మహత్తర సుదినం. యోగిని శివాని మొదటి నుంచి శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాన్ని కన్న తల్లిలా చూసుకుంటున్నది. స్వరసహితంగా వేదమంత్రాలను పఠిస్తున్నది. అక్క భవానీకి తోడుగా అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నది.
నాచే రచింపబడిన ఎన్నో కీర్తనలను గానం చేస్తున్నది. స్వయంగా యజ్ఞ బ్రహ్మమయమై ఆహుతులను అర్పిస్తున్నది. యోగ మార్గంలో ప్రయాణిస్తూ నా కటాక్షముతో నా శక్తిపాతంచే 2016 ఆగస్టు 26న సంప్రజ్ఞాత సమాధిని పొంది మహోన్నత స్థితిని సంపాదించింది. శుద్ధ భక్తితో ఆత్మసాక్షాత్కారం కోసమై పరితపిస్తున్నది. 2025 జూన్ 27 నాడు 11 రోజుల మౌన ధ్యాన తపోదీక్షానంతరం నా శక్తిపాతం వల్ల సాయి శివాని యోగిని శివపరమాత్మను అనుభూతిగా పొంది నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళింది. ఈశ్వరానుగ్రహానికి అర్హత సంపాదించింది. ఏకకాలంలో అక్క భవానీ యోగినితో పాటు అసంప్రజ్ఞాత సమాధిలో అనర్వచనీయ స్థితిలో ఆనందలోకంలో ఉండిపోయింది. దేశ విదేశాలలో 1,70,000 మందికి శక్తిపాతం చేసిన వారిలో ఆత్మసాక్షాత్కారం పొందిన నా మొదటి శిష్యురాలు యోగిని శివాని. ఇట్టి పుణ్యదినాన నా పుత్రిక శివానికి నిండు మనస్సుతో ఆశీర్వాదపూర్వకంగా తత్వదర్శిని అనే బిరుదం ఇస్తూ సభాముఖంగా లోకానికి చాటి చెప్పడం జరిగింది. ఈ రోజు నుండి తత్వదర్శిని శ్రీ సాయి శివాని యోగిని అని ప్రచారం చేసుకోవచ్చును. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. Murah, Tuhan, Tuhan.